ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు శ్రీ సాయి చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైజాగ్ స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. ఫస్ట్ క్లాస్ చదివే అబ్బాయి ఆల్రెడీ 3 days నుంచి హాలిడేస్ లో ఉంటూ వాళ్ళు తిరుపతి వెళ్ళారండి. ఫ్యామిలీ అంతా హాలిడేలో ఉంటూ నెక్స్ట్ స్కూల్కి వచ్చాడు. ఆ రోజు నేను వెళ్ళను అని అంటే కూడా పంపించారని ఒక న్యూస్ అయితే నడుస్తుంది. అది హోంవర్క్ చేయకపోవడం ఒక మిస్టేక్. హోంవర్క్ చేయలేదని టీచరు బట్టలు విప్పడం, ఆ సీసీ ఫుటేజ్ అంతా చాలా క్లియర్ గా ఉంది. అంటే ఇంకా కొన్ని స్కూల్స్ లో టీచర్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఈ బట్టలు విప్పడము, బెంచ్ పైన నిలబెట్టడము. అంటే మరి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, ఆ అబ్బాయి ఆ వయసులో హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం చాలా దురదృష్టకరమే. ఒక్కసారి మరి స్కూల్స్ ఎలా వ్యవహరిస్తున్నాయి అని. సాధారణంగా మ్యాక్సిమం స్కూల్స్లో ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత పనిష్మెంట్స్ మ్యాక్సిమం తగ్గినాయి. కానీ కొన్ని స్లమ్ ఏరియాస్లో టీచర్స్ అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే లేడీస్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ లేకపోతే వాళ్ళ పరిస్థితుల ప్రభావం వలన వచ్చి రాగానే హోంవర్క్ చేయలేదంటే ఆ యొక్క ప్రభావం కూడా పిల్లాడి మీద చూపించడానికి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు నేను చాలామందిని చూశాను. అది కారణం ఏంటంటే చాలా స్కూల్స్ సరైన డిగ్రీ లేకపోవడం, పిల్లల మీద సరైన పూర్తి అవగాహన లేకపోవడం అనేది ముఖ్యంగా ఈ పరిణామాలకి దారితీస్తుంది. సాధారణంగా స్కూల్స్ మేనేజ్మెంట్స్ ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఎటువంటి టీచర్స్ని మనం నియమించుకోవాలి, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తూ ఉండాలి. అలాగే ఇటువంటి పనిష్మెంట్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పాలి. అట్ ద సేమ్ టైము చాలామందికి పిల్లలు ఇప్పుడు ఈ సంఘటన అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు, యూకేజీ చదువుతున్న పిల్లవాడు భయం అనేది ఉంటుంది. డెఫినెట్గా హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతారనే భయం ప్రతి ఒక్క స్కూల్లోనూ ప్రతి పిల్లవాడికి ఇది కామన్గా ఉంటుంది. అయితే ఒక్కొక్క టీచరు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం వలన ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రతి మేనేజ్మెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రతి పిల్లవాడి యొక్క డాటా తీసుకుని క్లాస్లో ఆ పిల్లల యొక్క పరిస్థితిని మనం అక్కడ పెట్టవలసి ఉంటుందండి. ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్స్ వైజ్గా వెళ్తారు కనుక ఆ సబ్జెక్ట్ టీచరు తప్పనిసరిగా మీరు ఆ యొక్క చార్ట్ని చూసి ఏ పిల్లవాడు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నాడు, ఇదంతా కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని అప్పుడు మనం టీచ్ చేసి ఆ పిల్లవాడి యొక్క చర్యలు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకునేలాగా ఆ టీచర్ ఉండాలి. కానీ దొరికింది కదా, లేకపోతే పిల్లవాడు హోంవర్క్ చేయలేదు కదా, చిన్న దెబ్బ వేద్దాం అనుకున్నా కూడా అది ఆరోగ్య రీత్యా చెప్పలేని పరిస్థితుల్లో ఆ పిల్లవాడు చనిపోయాడు అనేది నా అభిప్రాయం. అంటే అధిక భయం వలన ఆ హార్ట్ ఏదైనా జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇలాగా చేయడం కూడా చాలా తప్పు. కారణం ఏంటంటే మా యొక్క స్కూల్స్లో ఎలా చేస్తామంటే సాధారణంగా హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ నాట్ డన్ అని చెప్పేసి పేరెంట్స్ సిగ్నేచర్ చేయించుకుని రమ్మని చెప్తాం. అట్లాంటి కొన్ని ఉపాయాలతోటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఆ పేరెంట్స్కి తెలియజేసే కార్యక్రమం చేయాలి. కానీ ఆ పిల్లవాడి బటన్స్ ఓపెన్ చేసి కొట్టేస్తాను, తిట్టాను అనే ఆలోచన ప్రతి ఏ టీచర్కి కూడా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నేను చెప్పేది ఒక్కటే, పిల్లల యొక్క మానసిక స్థితి, ఆరోగ్య స్థితి పూర్తిగా తెలుసుకోవాలి. వాడి యొక్క ఆరోగ్య స్థితి, మానసిక స్థితి బాగుండి హోంవర్క్ చేయకపోతే అవసరమైనప్పుడు కొంత మందలించడంలో తప్పులేదు. కానీ అవసరమైతే తప్పనిసరిగా పేరెంట్కి తెలియజేయాలి. స్కూల్స్ లో ఇంకా పనిష్మెంట్స్ ఇలాంటివి ఉంటున్నాయి అంటారా సార్? ఉంటున్నాయని చెప్పవచ్చు. కారణం ఏంటంటే స్లమ్ ఏరియాలో కొంతమంది పేరెంట్స్ పట్టించుకోకపోవడం, తర్వాత మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు వచ్చి అడిగి మా పిల్లవాడు ఏం చదవట్లేదు అన్నప్పుడు ఈ స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఆ టీచర్లు మార్కులు ఒక్కొక్కసారి ఏమైతే కొన్ని స్కూల్స్ ఏంటంటే వాడికి చదువు రాకపోయినా మార్కులు వేసేసే సిస్టమ్ కూడా కొన్ని స్కూల్స్లో నేను చూస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి చదవమంటే కూడా 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ చదివిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసి చదవలేరు. అటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి మేనేజ్మెంట్ ఒకటి ఉంటే, ఇంకో మేనేజ్మెంట్ అంటే తక్కువ మార్కులు వేస్తే బాగుంటుందని చెప్పేసి పిల్లల్ని కొంచెం అగ్రెసివ్గా వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది తప్పు అనేది 100% నేను చెప్పగలుగుతాను. అగ్రెసివ్గా బిహేవ్ చేయకుండా పిల్లవాడికి ఒక విధమైన కౌన్సిలింగ్ ద్వారా హోంవర్క్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, నువ్వు క్లాస్ వర్క్ ఎందుకు చేస్తున్నావు, తర్వాత అమ్మ నాన్న యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిన్ను ఎందుకు ఇటువంటి ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు ఏ విధంగా ఎందుకు చదివిస్తున్నారు, నీ యొక్క భవిష్యత్తు బాగుపడడానికి మాత్రమే అని మాత్రం మీకు తెలియాలి.
అనే ఒక కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ, కౌన్సిలర్ అనేది 100% ఉండాలనేది, ప్రతి స్కూల్కి కౌన్సిలర్ ఉండాలి, ఉండేలా చర్యలు తీసుకోవాలనేది కూడా విద్యాశాఖ చెప్పింది. దాని మీద కొన్ని సమీక్షలు జరుగుతున్నాయి. ఆ విధంగా ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా 100% ఒక కౌన్సిలర్ నియమించుకోవటం మంచిదని నా అభిప్రాయం. అంటే మీరు ఒక మాట అన్నారు సార్ ఇందాక వీడియోలో, టీచర్స్ ని అపాయింట్మెంట్ చేసుకునే విషయంలో అసలు ఆ క్వాలిఫికేషన్స్ కానీ ఆ డిగ్రీస్ కానీ చూడకుండా అపాయింట్ చేసేసుకున్నారు. దానివల్లే ఇలాంటి చిన్న పిల్లల విషయంలో వ్యవహరించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, ఇట్లాంటి పనులు చేయడం అనేది అని చెప్పారు. అంటే నిజంగా కొన్ని స్కూల్స్ అలా ఉన్నాయంటారా? అవునండి, ఉన్నాయనే చెప్తాను నేను, ఎందుకంటే మగవాడం నాకు లేదు. కారణం ఏంటంటే కొన్ని ఏరియాస్లో ఉన్న స్కూల్స్లో టీచర్స్ దొరకడం లేదు. ఇప్పుడు టీచర్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా ఎన్నో స్కూల్స్లో ఒక విద్యాశాఖ కరెక్ట్గా మనం సమీక్షిస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా చదవకుండానే కొన్ని స్కూల్స్ సమ్ ఏరియాస్లో ఆ టీచర్స్ని అపాయింట్ చేయడం, వాళ్ళు ఎటువంటి ఆలోచన విధానం కానీ ఎటువంటి అవగాహన లేకపోవడం, ఈ విధంగా పనిష్మెంట్లు ఇవ్వడం, తర్వాత ఈ విధంగా చేస్తున్నారు అనేది మాత్రం నా సొంత అభిప్రాయం. ఎందుకంటే నేను చూస్తున్న కొన్ని స్కూల్స్ వచ్చిన పిల్లల యొక్క అడ్మిషన్ టైంలో నాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం తప్పించి ఇది నా సొంత అభిప్రాయము. అలా ఉండాలని లేదు, కానీ అలా అపాయింట్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరైన ఉపాధ్యాయులు లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడము, తర్వాత ఫీజు తక్కువగా ఉంటే సరిపోతుంది, ఎక్కువ మంది వస్తారనే ఒక ప్రైవేట్ స్కూల్స్ అనుకోవడం వల్ల కూడా ఈ విధంగా ఇటువంటి టీచర్ని పెట్టి విద్యని అందించడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక తప్పుడు అభిప్రాయం అనేది నేను చెప్తాను.